నేను నా దేవుడిని అడుగుతాను, నా దేవుడు ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్, నా దేవుడు దీన్ని తెలియజేస్తాడు. కానీ 2 రోజులు గడువు కావాలన్నప్పుడు ఆ వచ్చినటువంటి ఆ మనుషులు, ఆ సైనికులు దానియేలుని ఎక్కడికి తీసుకెళ్లారండి? రాజుకి కింద ఉండేటువంటి ఒక అధిపతి దగ్గరికి తీసుకెళ్ళాడు. అధిపతి ఇదే విషయం చెప్పాడు. ఆయన ఏం చేశాడు? రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. నెబుకద్నెజరు గారితో చెప్పాడు, అయ్యా నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నేను నా దేవుడిని అడుగుతాను, నా దేవునికి ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా మీ కలభావాన్ని నేను చెప్తాను అని రాజుతో అన్నప్పుడు రాజు ఏం చేశాడని? దానియేలు మాట విని, ఎవరి మాట అండి? ఎందుకంటే దానియేలు మాట ఎలాగుందట? దైవాత్మ కలిగినటువంటి ఒక మనుష్యుడు చెప్పే మాటలాగా ఉందటండి. అంటే ఇప్పటి వరకు తనతో మనుషులు మాట్లాడారు, మనుషులు చెప్పారు, చాలామంది జ్యోతిష్కులు పండితులు రాజుగారితో మాట్లాడారు ఈ శాస్త్రాన్ని రద్దుపరచాలని. కానీ రాజుకి ఆ మాటలేమి కూడా ఏమలేదండి, ఆ మాటలన్నీ కూడా రాజుకి ఇష్టం కాలేదండి. కానీ దానియేలు చెప్పిన ఈ మాట రాజుకి ఇష్టమై ఏం చేశాడు? 2 రోజులు గడువిచ్చాడు. అప్పుడు దానియేలు వెళ్ళి తన స్నేహితులు షడ్రకు, మేషకు, అబేద్నెగో 3 దానియేలు కలిసి వారి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుణ్ణి అడగటం మొదలుపెట్టారు. ఏం చేయటం మొదలెట్టారు? ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. సమస్య ఎలాగుందండి? సమస్య ఎలాగుంది? చాలా జటిలంగా ఉందండి. పరిస్థితి ఎలాగుంది? ప్రతికూలమైన పరిస్థితి. 2 రోజుల్లో చెప్పలేదనుకోండి, దానియేలే కాదండి, దానియేలుతో పాటు ఆ దేశంలోని జ్ఞానులందరూ కూడా ఏమైపోతారండి? ఇటువంటి పరిస్థితులు దానియేలు దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టారు. ఆ కృపగల దేవుడు దానియేలు యొక్క పరిశుద్ధతను చూసి దానియేలుతో ఆయన ఏం చేశాడండి? మాట్లాడి కళ యొక్క భావాన్ని ఎవరు తెలియజేశాడు? దేవుడే తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. సకల జ్ఞానమునకు ఆధారమైనటువంటి వాడు నెబుకద్నెజరుతో కళ ద్వారా మాట్లాడిన దేవుడు ఆ కళ యొక్క భావాన్ని ఎవరికి తెలియజేశాడండి? దానియేలుకి తెలియజేశాడు. ఎందుకంటే దానియేలు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ధైర్యంగా చెప్పగలడు, అయ్యో నేను దేవునికి ఇష్టం కానిది ఏది నేను చేయలేదు, నా పరిశుద్ధత నేను కాపాడుకున్నానని. ఈ మధ్యాహ్న కాలములో దైవ సన్నిధులున్న ప్రియ దైవ జనాంగమా, నీవు నీ గుండెల మీద చేయి వేసుకుని ఇదిగో నేను పరిశుద్ధుడును అని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలిగితే ఆ కృపగల దేవుడు నీ ఇంట్లో నివాసం చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధత ఉన్న చోట ప్రభు ఏం చేస్తాడండి? చెప్పాలి గట్టిగా, నివాసం చేస్తాడండి. పరిశుద్ధత లేని చోట ఎవరుంటారో తెలుసండి? శత్రువు సాతానుగాడు ఉంటాడండి. సాతానుగాడు ఏం చేస్తాడు? కలవరం 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 చెందించి 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 ఒక రోజున అంటాడాడు, ఎందుకు వచ్చిన బతుకురా నీ బతుకు? ఏమండి, నీలో ఉన్నవాడు ఎప్పుడైనా నీతో ఇలా మాట్లాడున్నాడా? నిశ్చయంగా ఈ అనుభవం నీ జీవితంలో పొందాను. ఎందుకు వచ్చిన బతుకు నీ బతుకు? కొన్ని కోల్పోయినప్పుడు, కొన్ని దూరం అయిపోయినప్పుడు మనలో ఉన్నవాడు మనతో అంటాడు, ఎందుకు వచ్చిన బ్రతుకు? నువ్వు చచ్చిపో. సాతాను ఏమంటాడు చెప్పండి? బతకమంటాడా చచ్చిపోమంటాడా? చెప్పండి. చచ్చిపోమంటాడు. ఏమంటాడు తెలుసా? ఇంట్లో ఏండ్రో ఉంది, ఇంట్లో ఏముంది? పురుగుల మందు ఉంది. పురుగుల మందు దేనికి తెచ్చావు నువ్వు? అవునండి మహిమారావు గారు, పురుగుల మందు దేనికి తెచ్చారు? పురుగుల మందు దేనికి తెచ్చారు? చచ్చిపోదామని తెచ్చారట. నేనైతే పొలానికి తెచ్చాడు అనుకుంటున్నాను ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన మనసు ఇరిగిపోయింది? సాతానుగాడు ఆయన మనసుని ఎరగదీసేశాడు. సాతానుగాడు ఏమంటాడు? నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, ఎందుకు వచ్చిన బ్రతుకు అంటాడు. దేవుడు అంటాడు, నేనున్నాను, నువ్వు బ్రతుకు, నేనున్నాను, నువ్వు బ్రతుకు
అంటాడా? చెప్పండి, అంటాడా లేదా? గట్టిగా చెప్పండి. బ్రతకమంటాడా, చచ్చిపోమంటాడా? దేవుడు బ్రతికించే దేవుడా, చంపే దేవుడా? మరి నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావంటే నీ దగ్గర ఎవరు లేరు? దేవుడు లేడు. నీ దగ్గర సాతానుగాడు ఉన్నాడు. అది నిన్నేమంటున్నాడండి? ఏబు దగ్గరికి వచ్చి సాతానుగాడు ఏమన్నాడు చెప్పండి? ఏబు దగ్గరికి వచ్చి సాతానుగాడు ఏమన్నాడు? చచ్చిపో అన్నాడు. దేవుని దూషించి చచ్చిపోరా అన్నాడు. దేవుని ఆత్మ ఏబుతో ఏమన్నా తెలుసండి? మరణమైన దేవుడు ఇవ్వాలంతే నాకు. నువ్వు చచ్చిపోమంటే నేను చచ్చిపోను, నువ్వు బ్రతకమంటే బ్రతకను. ఆయన చనిపోమంటే ఆయన నన్ను చంపితే నేను చనిపోతాను, లేదా నేను ఆయన్ని విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక విశ్వాస మాట చెప్తున్నాడు, మరణమే నన్ను సమీపించినా నేను నిన్ను విడిచిపెట్టను. నమ్ముతున్న వారు గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరచండి. మరణమే నన్ను సమీపించినా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను. ఇక్కడ దానియేలు ప్రతికూల పరిస్థితులండి. దానియేలు ఒక్కడ ప్రాణమే కాదండి, ఆ దేశములో ఉన్నటువంటి జ్ఞానులందరి ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయండి? ఎవరి చేతిలో ఉన్నాయి? బ్రతికించిన దానియేలు బ్రతికించాలి, చంపిన దానియేలు చంపాలి. కానీ దానియేలు నమ్మిన దేవుడు చంపే దేవుడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటే నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడండి. నువ్వు ఊహించిన స్థాయిలో నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడని? నిలబెడతాడండి. ఇక్కడ దేవుడు దానియేలుతో మాట్లాడాడండి. నెబుకద్నెజరు కళ యొక్క భావము దానియేలు చెప్పాడండి. ఒక ఆలోచన చేద్దామా? దానియేలు ఎవరండి చెప్పండి? దానియేలు ఎవరు చెప్పండి? దానియేలు ఎవరు చెప్పండి? ఒక పాస్టర్ గారా? చెప్పండి అమ్మా. దానియేలు గారు ఒక పాస్టర్ గారా? కాదు కదండి. దానియేలు ఎవరు? ఒక ఉద్యోగి, ఒక ఉద్యోగస్తుడండి. ఎవరండి? ఒక ఉద్యోగస్తుడు. ఒక ఉద్యోగస్తుడు తన పరిశుద్ధతను, తన భక్తిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడండి. మీరేమంటారు? మేము ఉద్యోగం చేస్తున్నాం కదండి, అక్కడ అబద్ధాలు ఆడాలి, మోసం చేయాలి, లంచం తీసుకోవాలి, మంచం వేయాలి. ఎవరంటారు ఈ మాటలు? ఒక కాంట్రాక్టర్ ఏమంటాడు? మేము కూడా మోసాలు చేయాలండి, అది చెయ్యాలి. మోసం చేయకుండా మనం ఉండలేమా? ఇక్కడ దానియేలు ఒక ఉద్యోగస్తుడే, ఒక మంచి వాదాలో ఉన్నాడండి. 120 మంది జ్ఞానులు ఉన్నారట. ఎంతమంది? 120 మంది జ్ఞానులు ఉన్నారట. ఆ జ్ఞానుల మీద ఒక 3 ఉన్నారట అధిపతులు. ఆ 3లో దానియేలు ఒకడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాదా పెరిగే కొలది ఏమవుతుందో తెలుసండి? ఎక్కువ డబ్బులు వస్తాయి. ఏమండి చెప్పండి? కానిస్టేబుల్కి ఎస్ఐకి ఒకేలాగా ఇస్తారా లంచం? ఏమన్నా చెప్పండి? కానిస్టేబుల్కి ఎస్ఐకి ఒకేలాగా ఇస్తామా? అటెండర్కి ఎంఆర్ఓ గారికి ఒకేలాగా ఇస్తామా? చెప్పండి. వాళ్ళ వాదాన్ని బట్టి మారుతూ ఉంటుంది కదండి. ఇక్కడ దానియేలు యొక్క వాద పరిస్థితి. కానీ అతడు ఒక ఉద్యోగస్తుడై ఉండి అతడు ఏం కాపాడుకున్నాడు తెలుసండి? తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. నమ్ముచున్న వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీవు నీ పరిశుద్ధతను ఏం చేయాలి? నువ్వు కాపాడుకో. ఎక్కడ మొదలెట్టాడంటే కాపాడుకోవటం? తన యవ్వన కాలంలో నుండి. తనకి ప్రతికూల పరిస్థితులు ఎప్పటి నుంచి మొదలైనాయండి? యవ్వన కాలంలోనే మొదలైపోయినాయి. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు నువ్వు నిండు భక్తిలో ఉన్నప్పుడే ప్రారంభమైపోతాయి. అయితే నీ భక్తి జీవితం తగ్గకోకుండా, నీ పరిశుద్ధత తగ్గకోకుండా నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నువ్వేమవో దానియేలులాగా నువ్వు కలవరపడవాడు. దానియేలులాగా ఏమవ్వండి? కలవరపడవు. నువ్వు కలవరపడ్డావా? దేవుడు నీ దగ్గర లేడు. నువ్వు కలవరపడ్డావా? సైతానుగాడు నీ దగ్గర ఉన్నాడు. కలవరపడితే ఎవరున్నారండి?
నువ్వు చర్చికి రావట్లేదంటే ఎవరు నీ దగ్గర ఉన్నారు? ప్రార్థన చేయటం మానేసేవంటే ఎవరు నీ దగ్గర ఉన్నారు? వాక్యం చదవటం మానేస్తే ఎవరు నీ దగ్గర ఉన్నారు? కలవరం చెందినప్పుడు ఏం చేయగలుగుతావు? వాక్యాన్ని చదవమండి. కలవరం చెందినప్పుడు ప్రార్థన చేసుకోమండి. కలవరం చెందిన దేవుని దగ్గరికి రావు. కారణం సైతాను గడు మన దగ్గర ఉన్నాడు. ఎంత భక్తి చేస్తే ఏం సుఖం ఉంది? చాలాసార్లు మనం భక్తి చేస్తున్నాం, మనకు అనిపిస్తుంది ఎంత భక్తి చేస్తే నాకు ఇన్ని కష్టాలా. నేను చెప్తాను, నీ కష్టాలు ఎక్కువగా ఉన్నాయంటే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. నీకు బాధలు ఎక్కువగా ఉన్నాయంటే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. నీకు శ్రమలు ఎక్కువగా ఉన్నాయంటే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. ఏబుకి దేవుడు దగ్గరగా ఉన్నాడో దూరంగా ఉన్నాడా చెప్పాలి? ఎంత దగ్గరగా ఉన్నాడు? ఏబులో దేవుడు ఏమైపోయాడు తెలుసండి? ఇన్పుల్ అయిపోయాడు. ఏబులోనే ఉన్నాడు దేవుడు. అందుకే బైబిల్ గ్రంథములో ఏబుకు వచ్చినన్ని కష్టాలు ఎవరికి చెప్పాలి గట్టిగా? ఏబుకు వచ్చినన్ని కష్టాలు ఎవరికైనా వచ్చినాయా? మరి ఎందుకు ఇన్ని కష్టాలు? ఏబుకి దేవుడు ఎలాగున్నాడు తెలుసండి? పెనవేసుకుని ఉన్నాడు. అందుకని కష్టాలు వచ్చినాయి. ఏబుని దేవుడు విడిచిపెట్టాడా? ఏమండి? దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు? ఒక శ్రమ వచ్చింది, రెండో శ్రమ వచ్చింది, 6 శ్రమలు వచ్చినాయి, 7వ శ్రమ వచ్చింది, అయినా నువ్వు నన్ను చెయ్యి విడిచిపెట్టవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు విడిచిపెట్టే దేవుడా? నీ దేవుడు పట్టుకునే దేవుడా? చెప్పాలి గట్టిగా. నా దేవుడు పట్టుకునే దేవుడు, నా దేవుడు హత్తుకునే దేవుడు, నా దేవుడు నన్ను నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. అలసటే పైబడినా సరే చెయ్యి పట్టుకుని వెన్ను తట్టి నడిపించే దేవుడు నీ దేవుడు. నిన్నెవరు విడిచిపెట్టినా నేను విడువని దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేయగా ఆ పరలోకమందున్న దేవుడు నెబుకద్నెజరు మహారాజు కనిన కల యొక్క భావాన్ని అప్పుడు దానియేలు అంటున్నాడు, మా యొక్క దేశములు, మా రాజ్యములు నీ వంటి దైవాత్మ కలిగిన మనుషుడు ఒక్కడు లేడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట అన్నాడు, ప్రపంచములోనే నీ దేవుడు వంటి దేవుడు అక్కడ కూడా. ఎవరటండి? దానియేలు దేవుడు లాంటి దేవుడు. నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ఎవరండి? దానియేలు దేవుడే నీ దేవుడు. దానియేలు దేవుడే నా దేవుడు. దానియేలు నడిపించిన దేవుడే నిన్ను మనందరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు. తర్వాత రండి, నెబుకద్నెజరు మహారాజు చనిపోయాడండి. చనిపోయిన తర్వాత అతని కుమారుడు బెల్షాజర్ ఈ బబులోను సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఇతడు రాజు అయిన తర్వాత నెబుకద్నెజరు సొలొమోను మందిరాన్ని తగలబెట్టేసి అక్కడ ఉన్నటువంటి దైవోపకరణాలు, అంటే దేవునికి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిలో ఉపయోగించేటటువంటి దేవునికి సంబంధించిన ఉపకరణాలన్నీ కూడా తెచ్చేసి ఏం చేసాడో తెలుసండి? బబులోను దేశంలో ఒక ప్రదేశంలో, ఒక బిల్డింగ్లో, ఒక భవంతులు, వాటన్నిటిని కూడా ఏం చేశాడండి? భద్రపరిచి నెబుకద్నెజరు ఉన్నంత కాలం దాన్ని బయటకు తీయలేదండి. ఇప్పుడు అతని కుమారుడైనటువంటి బెల్షాజరు మహారాజు అయిన తర్వాత నుండి ఆ ఉపకరణాలన్నీ తీసుకొచ్చాడండి. అందులో వెండి గ్లాసులు ఉన్నాయి, బంగారు గ్లాసులు ఉన్నాయి, వెండి ఉపకరణాలు ఉన్నాయి, బంగారు ఉపకరణాలు ఉన్నాయి. ఈ ఉపకరణాలన్నీ తెచ్చేసి వాటిని ఏం చేస్తున్నాడట? అందరికి ఒక పార్టీ ఇచ్చాడట. ఏం చేశాడు? అందరికి ఒక పార్టీ ఇచ్చాడండి. ఎవరు? బెల్షాజర్ అంటే అతని సామంతరాజులు అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరికీ ఒక పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో ఈ ఉపకరణాలు ఉన్నాయి చూడండి, రాజు ఉపకరణాలు, బంగారంతో చేసిన వీటిని తీసుకొచ్చి వాటిలో ఏం చేస్తున్నారు? ద్రాక్షరసం అంటే వైన్ అండి, విస్కీ అంటే మత్తు పానీయాలు అందులో వేసి దాన్ని త్రాగుతూ వారు ఆనందపడుతూ అక్కడ మరి ఒక గందరగోళమైనటువంటి ఒక వాతావరణం, ఒక నృత్యంతో కూడిన ఒక వాతావరణం ఏర్పడి ఆ వాతావరణములో
దైవోపకరణాలను వారు ఏం చేస్తున్నారంటే కాళ్ళతోటి చేతులతోటి వాటిని తన్నుతూ ఎగరవేస్తూ ఈ రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సర్వోన్నతుడైన దేవుడు ఏంది చూశాడండి. చూసి ఒక చెయ్యి వచ్చిందండి, ఒక అరిసెయ్య. ఏది? ఒక అరిసెయ్యండి, ఒక హస్తం పరలోకము నుండి వచ్చేటండి. రాజనగర్లో ఆ గవిని ఉన్నటువంటి ఆ గోడ మీదటండి ఒక రాత రాసి వెళ్ళిపోయింది. ఆ చెయ్యి రావటం, ఆ చెయ్యి రాయటం ఎవరు చూశారటండి? బెల్షస్సర్ మహారాజు చూశాడు. ఇది చూడగానే మహారాజు ఏం చేశాడు? అక్కడే పడి దొల్లేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? దొల్లేస్తున్నాడండి. దొల్లేసి కలవరపడి, అయ్యో ఏదో జరిగిపోతుంది, ఒక హస్తం వచ్చేసి ఏదో రాసింది, గోడ మీద రాసింది, ఆ గోడ మీద ఉన్నది చదివి నాకు అర్థం చెప్పాలి అని అక్కడికి ఎవరిని పంపించాడటండి? జ్ఞానులను పంపించాడు, జ్యోతిష్కులను పంపారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసండి? ఆ భాష ఏంటో మాకు తెలియదు. ఏం తెలియదు అంటున్నారు? ఆ భాష రాత మాకు తెలియదండి, అక్షరాలు ఎప్పుడు మేము చూడలేదు అని అంటున్నారు. కలవరం చెందేస్తున్నాడు. వేదన చెందుతున్నాడు. ఎంత వేదన చెందుతున్నాడు అంటే తెలుసండి, ఇంకా కింద దొల్లేస్తున్నాడట. అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా కొన్ని క్షణాలు ఏమైపోయింది తెలుసండి? ఒక సంతోషకరమైన వాతావరణం ఏమైపోయింది తెలుసండి? ఒక బాధాకరమైనటువంటి, ఒక దుఃఖకరమైనటువంటి వాతావరణంగా మారిపోయింది. కారణం ఏంటంటే పరలోకం నుండి ఒక హస్తం వచ్చింది, అది ఏదో రాత రాసేసిందండి. అది ఏ భాష తెలియట్లేదు, దాని అర్థం భాష తెలిస్తే అర్థం తెలుస్తుంది, భాష తెలియట్లేదు కనుక అర్థం తెలియట్లేదు. కలవరం చెందుతున్నారు. ఈ వార్త అటండి అమ్మగారికి వినపడ్డదట. ఏ వార్త? రాజుగారు కలవరం చెందుతున్నారని, రాజుగారు దొల్లేస్తున్నారని, రాజుగారు గంతులేస్తున్నారని, రాజుగారు ఏడుస్తున్నారని, బాధపడుతున్నారని ఈ వార్త ఎవరికి తెలిసిందటండి? రాజుగారి భార్యకి తెలిసిందట, రాణిగారికి తెలిసి రాణిగారు ఏం చేశారట? ఎక్కడైతే ఈ పార్టీ జరుగుతుందో అక్కడికి వచ్చాడట. అసలు కౌరు పెట్టకుండా రాకూడదండి. రాజుగారు అయినా సరే, భార్య అయినా సరే, రాజుగారు కౌరెడితేనే రావాలి. అయినా అక్కడికి వెళ్ళి రాజుతో అంటుంది, అయ్యా మీరు ఎందుకు కలవరం చెందుతున్నారు? ఎందుకు మీరు కలవరం చెందుతున్నారు? మీరు కలవరం చెందవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ నాన్నగారు ఉన్న కాలంలో, ఏ కాలం అట? మీ నాన్నగారు ఉన్న కాలంలో ఆయన ఇశ్రాయేలు దేశం నుండి కొంతమందిని తీసుకొచ్చారు. వారిలో ఒకరున్నాడు, అతని పేరు దానియేలు. అతడు దైవాత్మ కలిగిన మనుషుడని మీ నాన్నగారు ఎరిగి అతన్ని గణపరిచారు. కనుక ఇప్పుడు మీ కలవరం పోగొట్టాలంటే అతనే సరైనోడు. కనుక మీరు చింతించవద్దు, మీరు బాధపడొద్దు. మీ యొక్క మీరు కలవరం చెందుతున్నారు కదా, ఈ కలవరంను గూర్చి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. ఆ మనుష్యుని ఏం చేద్దాం? పిలిపిద్దాం. చూడండి, బైబిల్ గ్రంథములో దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులలో నిన్ను కలవరపడనీయకము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతని దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనుక శకునుగాండ్రకును గారడి విద్య గల వారికి, కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతని నియమించాడు. ఈ దానియేలు
శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలను తెలియజేయుటకు, మర్మములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడిన గనుక రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలు పిలువనంపము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో ఉండే అమ్మగారికి తెలిసిందటండి. ఏం తెలిసింది? రాజుగారు దొల్లేస్తున్నారని తెలిసి ఏం చెప్పింది తెలుసా? నీ దేశంలోనే ఒక మనుష్యుడు ఉన్నాడయ్యా. ఎవరున్నారు? ఒక మనుష్యుడు. ఆ మనుష్యునిలో ఎవరున్నారు తెలుసండి? దేవతల ఆత్మ అనగా పరిశుద్ధుని ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, నేను మీలో ఉండుట కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తివంతులుగా మారుతారు. దేవునికి స్తోత్రం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మన బలహీనతలు మనల్ని ఏం చేస్తాడండి? స్వస్థపరుస్తాడు. మన వ్యాధులలో ఏం చేస్తాడైనా? స్వస్థతనిస్తాడు. మన బలహీనతలను బలపరుస్తాడు. మన దీనత్వంలో మనల్ని లేవనెత్తుతాడైనా. ఇక్కడ దైవాత్మ అంటే పరిశుద్ధాత్మ కలిగిన మనుష్యుడు, అతడు కళలు చెప్తాడు, మర్మాలు చెప్తాడు, అన్నీ చెప్తాడు. ఆయన అతని వంటివాడు ఒక్కడు లేడు. అతడు కళలు ఇవన్నీ చెప్పడానికి, భావాలు చెప్పడానికి అతను ఏమైనా పాస్టర్ గారండి? చెప్పండి అమ్మా, అతను ఎవరు చెప్పండి? ఒక ఉద్యోగస్తుడు తన పరిశుద్ధతను, తన భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడు, దేవుని ఆత్మను ఎలాగైతే అతనిలో సంరక్షించుకున్నాడు చూడండి. ఆత్మ అతనిలో నుండి వెళ్ళిపోకుండా అతడు తన పరిశుద్ధతకు ఏం పట్టనవట్లేదండి? మాలిన్యం పట్టనవట్లేదు. నీ పరిశుద్ధతకు మాలిన్యం పట్టుకోకుండా నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. తెల్లని వస్త్రాలు వేసుకును, వీటిని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దుమ్ము పట్టకుండా కాపాడుకోవాలి. దుమ్ము పట్టకూడదని పక్కన పెట్టినా సరే వాటిని ఏం పడుతుందండి? దుమ్ము పడుతుంది. వాడుతూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మను కూడా మనం అనుభవిస్తూ ఉండాలి, దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. ఇక్కడ దానియేలు గూర్చి ఒక రాణి, ఒక మహారాణి దానియేలు గూర్చి చెప్తుందండి. అప్పుడు వెంటనే ఎవరిని పిలిచాడండి? దానియేలుని పిలిచాడండి. దానియేలుని పిలిచి, అయ్యా ఆ రాత ఏంటో మాకెవరికి అర్థం అవ్వట్లేదు. ఒక మానవ వాస్తవం వచ్చింది, ఒక రాత రాసింది. ఆ రాత గురించి మాకు తెలియచేయమని దానియేలుని అడిగినప్పుడు, రాజా నేను దాన్ని తెలియజేస్తాను. ఆ రాత ఏంటంటే మెనీ టెకిల్ ఉపార్షి. ఆ రాయబడిన రాత మెనీ టెకిల్ ఉపార్షి. దేవుడు నీ రాజ్యాన్ని ఆయన చూస్తున్నప్పుడు, నీ రాజ్యము, నీ పాలన, నీవు దేవుని దృష్టికి ఎలా కనపడ్డావు? తక్కువగా కనపడ్డావు. నీ రాజ్యం ఆయన దృష్టికి ఎలా కనపడది? తక్కువగా కనపడది. కనుక దేవుడు లెక్క చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మన లెక్క కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ లెక్క చూస్తున్నాడనే భయం ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. దేవుడటండి లెక్క చూసినప్పుడట బెల్షాజర్ మహారాజు దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడటండి? ఎలా కనపడ్డాడు? తక్కువగా కనపడ్డాడు. కనుక దేవుడు ఇంక నీ లెక్క చూసేసాడు, ఇక నీ ప్రాణం పోతుంది. రాజుగారు చాలా శ్రమపడి రాణిగారి మాట విని ఎవరు తీసుకొచ్చారండి? రాజు అనుకున్నాడు, దానియేలు నాకు నచ్చినట్టు ఏదైనా చెప్తాడేమో, నన్ను సంతోషపెట్టేటట్టు ఏదైనా చెప్తాడేమో అని అనుకున్నాడు. దానియేలు
రాజును సంతోషపెట్టేటట్టు ఏ మాటన్నా చెప్పాడా? చెప్పండి. ఎందుకంటే దానియేలు ఎవరి పక్షాన ఉన్నాడు? ఏ రోజైనా మీరు సంతోషపడి ఒక్క మాట నేను చెప్పానా? మా పాస్టర్ గారు తిడతా ఉంటారు, మా పాస్టర్ గారు అలాగుంటారు ఎలాగంటారు అంటారు. మిమ్మల్ని సంతోషపెట్టే మాట చెప్పానంటే నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు. ఎప్పుడైనా మా నాయనను సంతోషపడే మాట ఏదైనా నేను చెప్పానా? చెప్పలేదు కదండి. ఆయన సంతోషపెట్టాలని నేను ఏదైనా చెప్పాను అనుకోండి, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చట్లేదు. కనుక నేను ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడ నిలబడ్డాను? ఇక్కడ దానియేలు రాజు యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. రాజుగారు ఏమన్నాడు తెలుసా దానియేలుని కౌరెట్టుగానే? దీని యొక్క భావం నువ్వు చెప్పావంటే నీకు వెండిస్తాను, బంగారం ఇస్తాను, డబ్బు ఇస్తాను, అవసరమైతే నా రాజ్యంలో కొంత భాగం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అలాగిస్తారా? రాజ్యం ఇస్తారా? బంగారం ఇస్తారా? డబ్బు ఇస్తారా అని వాటి వైపు చూశాడండి. నీ రాజ్యం నీ దగ్గర ఎట్టుకో, నీ డబ్బు నీ దగ్గర ఎట్టుకో, నీ బంగారం నీ దగ్గర ఎట్టుకో. నేను చెప్తాను, ఇవేమి నాకు ఇవ్వక్కర్లేదు అంటే దైవాత్మ కలిగిన మనుష్యుడు వీటి కోసం ఏమవడండి? పాకులాడ్డండి. డబ్బు కోసం పాకులాడటంటే వాడు ఎవరు కాదండి? దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దానియేలు జీవితం ద్వారా ఎన్నో సత్యాలు, ఎన్నో మర్మాలు మాకు తెలియచేశాను. నేను విత్తబడిన వాక్యం, విత్తబడిన మాటలు మాలో మీరు ఫలింపజేసి నేను మమ్మల్ని నీ రాకడకు సిద్ధపరచను. ఎందుకంటే నీ రాకడ అతి సమీపముంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ కృప మాకు అనుగ్రహించండి. ఆ కృప మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.